సౌమ్య నర్సింగ్ కళాశాల విద్యార్థులను ప్రిన్సిపల్ సమీర్ చంద్ర దుర్భాషలాడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని విద్యార్థులు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సందర్భంగా మాట్లాడుతూ గత నెలలో ప్రిన్సిపల్ కారణంగా బల్లాని మంజుష అనే విద్యార్థిని మరణించిందని ఆమె తల్లి ఆవేదన చెందారు. తమ బిడ్డ ఇబ్బందులకు గురైనట్టుగా మరెవరూ కూడా అలాంటి ఇబ్బందులకు గురి కాకూడదని ఆమె ఆకాంక్షించారు. విద్యార్థులకు కళాశాలలో సరైన మౌలిక సదుపాయాలు లేవని వాపోయారు. విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్ అమానుషంగా ప్రవర్తిస్తున్నాడని ఆవేదన చెందారు. సంబంధిత అధికారులు కళాశాల ప్రిన్సిపల్ సమీర్ చంద్రపై కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కళాశాల గుర్తింపు తొలగించి అక్కడ చదువుతున్న విద్యార్థులకు మరొక చోట చదివే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. డిఎంహెచ్ఓకి ఆల్రెడీ పిల్లలు ఒక 2-3 రోజులైనా కూడా డిఎంహెచ్ఓ ఇంతవరకు కూడా దాని మీద ఏం స్పందించట్లేదు, దాని మీద ఏం స్పందన లేదు. అందులో భాగంగా ఈరోజు కలెక్టరేట్ గ్రీవెన్స్ రావడం జరిగింది. ఆర్డీఓ గారికి మేము మెమోరాండం అందజేయడం జరిగింది. ఆర్డీఓ గారు సాయంత్రానికి దాని మీద రిపోర్ట్ అందించాలని చెప్పడం జరిగింది. ఈ రిపోర్ట్ రాని పక్షంలో మేము వారం రోజులైనా కూడా కలెక్టరేట్ ముందు టెంట్ వేసి ఖచ్చితంగా సమీర్ చంద్ర పైన, ఆ కాలేజీ యాజమాన్యం పైన, మొత్తం ఆ కాలేజీ మొత్తాన్ని కూడా మూసేసేంత వరకు కూడా మేము వాళ్ళు పెరగని పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పాప 3 ఇయర్స్గా సౌమ్య నర్సింగ్ కాలేజీలో మా పాప 3rd ఇయర్ బీఎస్సీ నర్సింగ్ చదువుతుంది. అయితే అక్కడ కాలేజీలో ఉన్న సమస్యలు ఏంటంటే పిల్లలకి ఎలాంటి సౌకర్యాలు లేవు. అదేవిధంగా పిల్లల్ని బాగా దుర్భాషలు, ఇంకా లంజలారు అంటాం, రూముల్లో వాళ్ళు ఏదన్నా డ్యూటీలకి లేట్ అయితే ఎవరితో ఉందరా అది చూడండి అని చెప్పేసి అసభ్య పదజాలంతో వాళ్ళని దూషించడం. నేను ఏదైనా ఫోన్ చేసి మా పాప గురించి అడిగితే ఒకసారి మమ్మల్ని నా మీద కూడా బూతులాడి ముద్దు మూసుకొని ఫోన్ పెట్టేయరా, అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఏందని చెప్పేసి ఆ సమీర్ చంద్ర గారు మాతో మాట్లాడటం కూడా జరిగింది. అయితే మేము కోరుకున్నది ఏంటంటే ఆ కాలేజీలో అసలు ఎవరికైనా అందరికీ సేఫ్టీ లేదు, ప్రతి విద్యార్థికి అక్కడ ప్రమాదమేను. కాబట్టి మేము కోరుకుందంటే ఆ కాలేజీని సీల్ చేసి అక్కడ ఉన్న పిల్లల్ని వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసి ఆ పిల్లలందరికీ ఎగ్జామ్ రాసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. సమీర్ చంద్ర ఆ మహిళల మీద, ఆ విద్యార్థుల మీద అసభ్య పదజాలంతో దూషిస్తూ అనరాని మాట్లాడుతూ ఆయనకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జులుం చేస్తూ వాళ్ళ మీద ప్రవర్తిస్తున్నాడు. వీళ్ళని అక్కడ మన తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పార్ట్ టైం మామూలు ట్రైనింగ్ పీరియడ్ అనే టైంతో దీంతో వీళ్ళని అక్కడ పనిచేస్తూ వీళ్ళ పనిని, శ్రమని దోచుకుంటూ వాళ్ళు లబ్ధి పొందుతూ ఈ పిల్లల్ని వాళ్ళ అవసరాల కోసం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. మేము ఒకటే ఖండిస్తూ ఉన్నాం. ఈ శరత్ చంద్ర అని కరస్పాండెంట్ సమీర్ చంద్ర అని తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఆయన్ని సస్పెండ్ చేయాలని ఈరోజు గుంటూరు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఈ విద్యార్థులతో కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి డిఆర్ఓ గారు మెమోరాండం ఇవ్వడం జరిగింది.